అరే బీట్రూట్ తింటే గిన్ని లాభాలా? బీట్రూట్ తింటే ఆక్సిజన్ సప్లై అధికంగా జరుగుతుంది. దాంతోపాటు హెల్త్కి చాలా బెనిఫిట్స్, రక్త ప్రసరణ అధికంగా జరుగుతుంది, గుండె సమస్యలు తగ్గుముఖం పడతాయి. దాంతోపాటు హెల్త్కి చాలా మంచిది, రక్తం కూడా చాలా మంచిది, గుండె జబ్బులు రావు. సో చాలా లాభాలు ఉన్నాయి తెలుసా. సో చాలామంది తింటలేరు ఈ బీట్రూట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేమేమంటే ఇంకా ఇది ముఖ్యంగా మనిషి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం జరుగుతుంది, మెదడుకి ఆక్సిజన్ అధికంగా పంపించడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో అధిక ఫైబర్, మ్యాంగనీస్, దాంతోపాటు పొటాషియం, ఐరన్, సోడియం, దాంతోపాటు చాలా పోషకాలు ఉండడం జరుగుతుంది. అయితే ఇవేం చేస్తాయంటే మనిషికి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. దాంతోపాటు డైజెషన్ మంచిగా జరుగుతుంది, తిన్న ఆహారం తొందరగా అరగడం, దాంతోపాటు శక్తి అధికంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే గేమ్స్ ఆడతాడో వాళ్ళకు కూడా ఎనర్జీ అధికంగా చాలాసేపు ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుంది ఇది తినడం వల్ల. సో దీన్ని జ్యూస్ చేసుకొని తినచ్చు, దాంతోపాటు డైరెక్ట్ కూడా తినచ్చు. సో దీని గురించి చాలా లాభాలు ఉన్నాయి, చాలా అంటే చాలా. అర్థమవుతుందా? సో ఎవరైనా తినచ్చు, కానీ చిన్నపిల్లలు తినాలంటే మీరు డాక్టర్ని అడిగి డాక్టర్ చెప్పడం జరుగుతుంది ఏ విధంగా తినిపియాలి పిల్లలకి అనేది. ఓకే, సో పెద్దవాళ్ళు డైరెక్ట్ తినచ్చు, కానీ ఏదైనా అధికంగా తింటేనే ప్రాబ్లం. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అన్నీ అధికంగా ఉండడం జరుగుతుంది. సో మంచిదే కదా అని అధికంగా తినద్దు, లిమిట్లో తినాలా. అర్థమవుతుందా? అయితే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం, దాంతోపాటు ఏదైనా రోగాలు ఉన్నా తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు ఉంటే తగ్గుముఖ పడితే, దాంతోపాటు రక్త ప్రసరణ అధికంగా జరుగుతుంది. ఇవి ఓకే. సో రైట్ మరి. సో తినూరి మంచిది.